సలాడ్ చేస్తున్నాం అనుకోండి, లేదా ఒక పంచద్రవం చేస్తున్నాం అనుకోండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్ని వేసి అందులో కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేస్తాం. ఇదంతా చేసి ఒక పాత్రలో, చిన్న పాత్రలో పెడతామండి. ఇప్పుడు ఈ పాత్ర సెల్ అయితే ఆ సెల్ లోపల ఇక్కడ లిక్విడ్ పార్ట్ ఉంది, అలాగే సాలిడ్ పార్ట్ ఉందండి. మన సెల్లో కూడా ఇలాగ లిక్విడ్ పార్ట్ ఉంటుంది, ఈ సాలిడ్ పార్ట్ ఉంటుందండి. వీటిని మనం రకరకాల ఫ్రూట్స్ వేస్తాం కదండి, అలాంటి ఫ్రూట్స్ వాటిని మనం ఇక్కడ సెల్ ఆర్గనెల్స్ అని అంటామండి. సెల్ ఆర్గనెల్స్. ఈ సెల్ ఆర్గనెల్స్ చేసే పనితీరుని బట్టి మన సెల్ ఉంటుందండి. అందరికి అర్థమైంది అనుకుంటాను. సెల్ ఆర్గనెల్స్ ఎలా అయితే పనిచేస్తున్నాయో దాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఇటుకతో ఎలా అయితే నిర్మితమై ఉంటుందో, ఎంత పెద్ద బాడీ అయినా సెల్స్ తో నిర్మితమై ఉంటుందండి. ఈ సెల్ అనేది కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే సార్, మన క్యూర్ సెల్ ఎందుకు తీసుకోవాలి? ఇందాక చెప్పాం కదండి, ఈ పాలు, పెరుగు, తేనె, నెయ్యి అవి ఎంత క్వాలిటీగా ఉంటే, ఫ్రూట్స్ ముక్కలు యాడ్ చేసామో అవి ఎంత క్వాలిటీగా ఉంటే ఎంత బాగా పనిచేస్తాయో, అలాగే మన సెల్ లోపల అన్ని సక్రమంగా ఉండాలి. అలా సక్రమంగా ఉండాలంటే దానికి ఏది కావాలో అది ఇవ్వాలి. అయితే ఈరోజు దైనందిన జీవితంలో మన వృత్తిరీత్యా కావచ్చు, ఇంకొకటి కారణాలు ఏదైనా కానివ్వండి సార్, కానీ మనం ఏదైతే దానికి ఇవ్వాలో అది కాకుండా ఏదైతే ఇవ్వకూడదో అది మాత్రం బాగా ఇస్తున్నామండి. క్షమించాలి, ఇది ఈ దైనందిన జీవితంలో ఇలా అయింది. ఏదైతే ఇవ్వాలో అది కాకుండా మిగతావన్నీ ఇస్తున్నామండి. మీరు బాగా గమనిస్తే ప్రతి ఒక్క జీవికి తన శరీరానికి ఏదైనా అయితే తనని తను బాగు చేసుకునే సౌలభ్యం ఉంటుందండి. మన సెల్కి ఆ కెపాసిటీ ఉంది. అయితే మీరు ఒకసారి గమనించండి, అడవిలో తిరిగే ఏ జంతువు అయినా వాటంతటికి అవి హాస్పిటల్కి రావడం చూడలేదండి ఎప్పుడు. ఎందుకో తెలుసా? అవి వాటి సెల్స్ కి ఏమైతే ఇవ్వాలో అవి మాత్రమే ఇస్తున్నాయండి. అంటే అవి తినాల్సిన ఫుడ్ ని కరెక్ట్ గా తింటున్నాయి, వాళ్ళు మార్చట్లేదు. కానీ మనుషులు మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఇక్కడ అది ఇది చూసి మన సెల్కి ఏదైతే ఇవ్వాలో అది కాకుండా మిగతావన్నీ ఇస్తున్నామండి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ లోపల ఉన్న సెల్ ఆర్గనైల్స్, ఆ సెల్ యొక్క పనితీరు సరిగా ఉండట్లేదు. ఎప్పుడైతే సెల్ పనితీరు సరిగా ఉండట్లేదో అక్కడ నుంచి ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది స్లోగా ఒక డిసీజ్ కింద వచ్చేస్తుందండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ మనందరం డిసీజ్ లో ఉన్నామండి. డిసీజ్ అంటే ఏంటనేది ఒక్క మాటలో చెప్తాను. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డిసీజ్ అంటే ఈజ్ లో లేకపోవడం, ఈజ్ లో ఉండకపోవడమే డిసీజ్ అండి. అంటే నేను ఇప్పుడు కూర్చున్నాను, ఒక 10 నిమిషాల పాటు నిటారుగా కూర్చోగలిగితే, ఏ అసౌకర్యం లేకుండా కూర్చోగలిగితే అది హెల్త్ కండిషన్ బాగున్నట్టుండి. కానీ మీరు గమనించండి, మనకు తెలియకుండానే ఒక నిమిషం తర్వాత మనం వంగిపోయి ఉంటాం. ఎందుకంటే మన సెల్స్ అనేది కరెక్ట్ గా పనిచేయట్లేదు. సో మిత్రులారా, మనం తీసుకుంటున్న ఫుడ్ ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫుడ్ ఎవరు తీసుకోవట్లేదు అనేది పాసిబుల్ కావట్లేదు, కాదు కూడా. ఈవెన్ రైతులకే పాసిబుల్ కావట్లేదు. ఇంకా సిటీస్ లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళు స్వయంగా వెళ్ళి ఆహారాన్ని పండించలేరు. వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ కావాలనుకున్నా కూడా వాళ్ళు పండించలేరు. సో తప్పనిసరిగా మార్కెట్లో కొనాల్సి వస్తుంది. అవి ఫర్టిలైజర్స్ తోనే వస్తున్నాయి. అదే ఫుడ్ ని మనం మన శరీరానికి ఇస్తున్నాం. అంటే మనకు తెలిసే మన సెల్స్ ని కొద్దిగా డ్యామేజ్ చేస్తున్నాం. అందువలనే ఆ సెల్స్ అనేవి సరిగా పనిచేయట్లేదండి. ఇది నగ్న సత్యం. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏం పరిష్కారం చేయొచ్చు అని ఆలోచిస్తే మనకు ఒక అమృత సంజీవన లాంటి క్యూర్ సెల్ అనే రూపంలో ఒక మంచి న్యాచురల్ ప్రోడక్ట్ వచ్చిందండి. ఈ క్యూర్ సెల్ ఏం చేస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా పనిచేస్తుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానండి అందరికి అర్థమయ్యేలాగా. సార్, మనకు చాలా పెద్ద నచ్చిన మంచి ఇల్లు కట్టుకున్నామండి, లేదా కొనుక్కున్నాం.
ఇష్టపడి చాలా బాగా నాకు కావాలి ఇది అని తీసుకున్న ఇల్లు. అయితే ఆ ఇంటి ముందర ఒక చెట్టు పెరుగుతుందండి. ఆ చెట్టుని ఎలా పెంచుతామంటే మనమే ప్రతిరోజు వాటర్ వేసి, కాఫీ పొడి, ఏదైనా మిగిలినవి, ఇంకొకటి న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఇది వేస్తే చెట్టు బాగా పెరుగుతుంది అని మనకు తెలిసినవన్నీ అక్కడ వేసి నీళ్లు పోసి రోజు పెంచుతున్నామండి. కాలక్రమేణా చెట్టు పెరుగుతూ వస్తుంది. తర్వాత ఏమైందంటే ఆ బయట ఏదైతే చెట్టు ఉందో దాని మీద నుంచి కరెంటు తీగలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ చెట్టు వెళ్ళి ఆ కరెంటు తీగలను డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల మన ఇంట్లో పవర్ సప్లై సరిగా అవ్వట్లేదు. అప్పుడప్పుడు ఆగిపోతుంది. మనం కొంచెం చీకట్లో ఉంటున్నాం. వెంటనే ఏం చేస్తామండి? ఈ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవాలి అనేసి ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా క్లియర్ చేయాలి? ఆ కరెంటు తీగలైతే మనం మార్చలేం కదండి. సో ఏం చేస్తున్నాము? ఆ చెట్టు కొమ్మలను నరికేస్తున్నాం. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? మళ్ళీ వర్షాలు పడ్డమో లేకపోతే ఇంకోటో జరగడం వల్ల మళ్ళీ చెట్టు కొమ్మలు పెరుగుతాయి. మళ్ళీ ఆ కరెంట్ తీగలు వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం. మళ్ళీ కరెంట్ పోతుంది. ఇలా ఎన్ని రోజులు చూసి తర్వాత ఏం చేస్తామండి? నేను ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఇక్కడ చెట్టుని తీసుకున్నాను అండి. చెట్టు చెడ్డది అని కాదు. ఒక ఎగ్జాంపుల్ అర్థం అవ్వడం కోసం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఆ చెట్టు మొదల నుంచి మొత్తం తీసేయాలండి. కంప్లీట్‌గా ఆ చెట్టు మొదల నుంచి తీసేయాలి. మళ్ళీ అది పెరగకుండా చూడాలి. మన క్యూర్ సెల్ చేస్తుంది అదేనండి. సెల్ లోపల ఏదైతే డ్యామేజ్ ఉందో ఆ మొత్తంని కంప్లీట్‌గా దాని మూలాల నుంచి బయటికి తీసుకొస్తుంది. రిడ్ ఆఫ్ చేస్తుంది. మన క్యూర్ సెల్ చేస్తున్న పని అదండి. పైన కొమ్మల్లో, ఆకుల్లో చిన్న మొదల్లో నరకట్లేదండి. కంప్లీట్‌గా దాని బేస్ నుంచి. అందుకోసమే మన వాళ్ళకి కొంతమందికి రిజల్ట్ త్వరగా వచ్చిందని, కొంతమందికి కొంచెం లేట్‌గా వచ్చిందని. ఎందుకండి? ఒక కొన్ని పైన ఉండొచ్చు. మనం పెంచిన విధానాన్ని బట్టి. అంటే మన శరీరానికి మనం ఏదైతే లోపల వేసి పోషించామో, ఏదైతే మన సెల్‌కి ఇచ్చామో దాని ప్రభావాన్ని బట్టి, మన లైఫ్ స్టైల్‌ని బట్టి. మన లైఫ్ స్టైల్‌ని బట్టి కూడా ఉంటుందండి. సో ఈ కొద్దిగా వ్యవధి అనేది జరుగుతదండి. కానీ ఒక్కసారి చెట్టుని నరకాలని పూనుకున్నప్పుడు ఖచ్చితంగా నరికేస్తాం. కొంచెం టైం పట్టొచ్చు. మన క్యూర్ సెల్ అదే చేస్తుందండి. కొంతమందికి కొంత టైం పట్టొచ్చు. కానీ ఖచ్చితంగా తీసేస్తుంది. సో ఈ విధంగా మన క్యూర్ సెల్ అనేది పని చేస్తుంది సార్. అందుకోసం ఎప్పుడైతే సెల్స్ అనేవి క్లియర్ అయ్యాయో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందే అక్కడ. ఆ ప్రాబ్లమే రాకుండా చేస్తున్నాము. ఇక డిసీజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? అది ఈ డిసీజా? కొంతమందికి కొంత టైం పట్టొచ్చు. కానీ ఖచ్చితంగా తీసేస్తుంది. సో ఈ విధంగా మన క్యూర్ సెల్ అనేది పని చేస్తుంది సార్. అందుకోసం ఎప్పుడైతే సెల్స్ అనేవి క్లియర్ అయ్యాయో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందే అక్కడ. ఆ ప్రాబ్లమే రాకుండా చేస్తున్నాము. ఇక డిసీజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? అది ఈ డిసీజా? ఆ డిసీజా? ఇంకోటి మీరు ఏదైనా అనండి. ఏది స్టార్ట్ కావాలన్నా ఆ కణం దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. ఆ సెల్ దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. మూలం దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఆ మూలాలను సరి చేస్తున్నాము. దాని బేస్ దగ్గర నుంచి సరి చేస్తున్నాము. ప్రతి ఒక్క సెల్‌కి. సో ఈ డిసీజు, ఆ డిసీజు, ఈ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్ అంటూ ఏం లేదండి. ఏ ప్రాబ్లమ్ అయినా అది మూలాల నుంచి బయటికి తీసుకొస్తా వస్తుంది. మన క్యూర్ సెల్ అనేది. ఇకపోతే అండి ఈ క్యూర్ సెల్‌ని ఎలా తీసుకోవాలనేది మనకి ఇప్పటికి మన లీడర్స్ చాలా మంది చెప్పున్నారు. కొంచెం అర్థం అవ్వాలి, చదువు లేని వారికి, చదువుకోని వారికి, చాలా తక్కువ చదువుకున్న వారికి అర్థమయ్యే భాషలో చెప్పాలని ప్రయత్నం మాత్రమే చేస్తున్నానండి. రకరకాల రూట్స్ ఉంటాయండి. ఓరల్ రూట్ అని, సబ్లింగ్వల్ రూట్ అని, సబ్క్యూటేనియస్ రూట్ అని, ఐఎం అని, ఐవీ అని చాలా ఉంటాయి. ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క రూట్ ద్వారా వెళ్తే దాని యొక్క ఎఫెక్ట్ బాగా ఉంటుంది అని ఆల్రెడీ స్టడీ చేసిన తర్వాతే ఫలానా ప్రొడక్ట్‌కి, ఫలానా మెడిసిన్‌కి, ఫలానా రూట్ అయితే సూట్ అవుతుంది అని ఆల్రెడీ వాళ్ళు ప్రయోగాలు చేసి డిసైడ్ చేసున్నారండి. అయితే
ఏది తీసుకున్నా, ఎలా తీసుకున్నా అల్టిమేట్‌గా మన రక్తంలోకి వెళ్ళాలి. మన రక్తంలోకి వెళ్ళిన తర్వాత అది స్లోగా గుండెకు చేరాలి. ఎందుకు గుండెకే చేరాలంటే, ఒక్కసారి గుండెకు చేరిన తరువాత, గుండె అనేది రక్తాన్ని ప్రతి ఒక్క బాడీ పార్ట్స్‌కి, ప్రతి ఒక్క సెల్‌కి పంపిస్తుంది. ఇప్పుడు చూడండి మిత్రులారా, మన క్యూ సెల్‌ని సబ్‌లింగ్వల్ రూట్ ద్వారా తీసుకోవాలి అంటున్నాం. అంటే ఇక్కడ నాలుక కిందండి. ఈ నాలుక కింద తీసుకోవడం ద్వారా ఏమవుతుంది? ఇక్కడ బ్లడ్ వెసెల్‌కి, ఇక్కడ హార్ట్‌కి చాలా దగ్గర డిస్టెన్స్ ఉందండి. డిస్టెన్స్ దూరం లేదు. ఏదైతే కరిగిందో, అల్టిమేట్‌గా ఏదైతే బ్లడ్‌లో చేరిందో, అది చాలా ఫాస్ట్‌గా గుండెకెళ్ళిపోతుంది. ఎందుకు? దారి దగ్గర కాబట్టి. కాబట్టి. ఒక్కసారి ఇక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ గుండె ఏం చేస్తుంది? అన్ని శరీర భాగాలకి ఈ యొక్క ఎఫెక్ట్‌ని త్రూ బ్లడ్ ద్వారా అన్ని సెల్స్‌కి పంపిస్తుంది. ఇక మన ప్యూర్ సెల్ ఒక్కసారి అక్కడ చేరిన తర్వాత తన పని స్లోగా స్టార్ట్ చేసుకుంటూ పోతుందండి. అర్థమైందనుకుంటున్నానండి. కొంచెం పెద్దగా చదువుకోని వారికి కూడా. ఇంకా చాలా మంది మనకి వాటర్ ఎక్కువ తీసుకోవాలి అంటున్నామండి. ఎక్కువ అంటే మరి ట్యాంకర్లు కాదండి. అది కూడా డేంజరు. ఒక కనీసం అంటే ఒక 3 లీటర్లైనా తీసుకోవాలి అంటున్నాం. ఎందుకు తీసుకోవాలంటున్నామంటే, మనం ఒక వంటగదిలో ఒక సర్ఫేసి ఇంకోటేసి ఫస్ట్ క్లీన్ చేస్తామండి. అంటే ఆ మురికి కొంచెం పోవడం కోసం దానికి ఆ ఫెసిలిటీని కల్పిస్తున్నాం. అల్టిమేట్‌గా క్లీన్ చేయాల్సింది మళ్ళీ నీళ్ళు పోయాల్సిందేనండి. ఆ నీళ్లు పోసినప్పుడే అది మొత్తం క్లియర్ అవుతుంది. మన క్యూ సెల్ లోపలికి పోయిన తర్వాత ఈ సెల్‌ని మొత్తం క్లీన్ చేస్తుందండి. ఇప్పుడు ఈ క్లీన్ చేసిన మురికంతా మన శరీర భాగాల ద్వారా ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళాలి. ఆ బయటికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? కొంచెం వాటర్ అనేది బాగా తీసుకోవాలి. ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఆ మొత్తం అనేది క్లీన్ అవుతుందండి. అందుకోసం మనము వాటర్ బాగా తీసుకోండి అని అంటూ ఉన్నాం సార్. థాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంతటితో నేను ముగిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. Thank you, Shyam garu, for sharing your valuable information. ఏదైతే సెల్ ఉందో, ఏదైతే మన ప్రొడక్ట్ ఉందో, ఏ రకంగా అయితే అది తొందరగా మన అన్ని పార్ట్స్‌కి చేరవేయబడుతుందో, వీటన్నిటిని కూడా క్లుప్తంగా అర్థమయ్యేటట్టుగా అందరూ అర్థం చేసుకునేటట్టుగా చెప్పినందుకు వెరీ థాంక్ యూ అండి. దెన్ ఈ రోజున మన మధ్యలో ఇంకొక సార్ ఉన్నారండి. ఆహ్, తను వృత్తిరీత్యా డాక్టర్ గారు. ఓకేనా? సార్‌ని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్ రజనీకాంత్ గారు. సార్ ఒకసారి రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు. 80% క్లియర్ అయింది సార్. ఓకే. ఆ తర్వాత నాకీ కాళ్ళలో పెయిన్ ఉండేది సార్. ఒక జ్వరం వచ్చేసి కాళ్ళు కింద మన షూ తొడుగుతాం కదా సార్! అక్కడ వాసి అక్కడ నొప్పిగా ఉండేది సార్. పారాడేకి గూడా అయితుండలేదు సార్. హ్మ్. అటువంటి సిట్యుయేషన్‌లో మా అప్లైన్ గంగరాజు సార్ గారు నాకీ ప్రాడక్ట్‌ని ఇచ్చారు సార్. ఆ ప్రాడక్ట్‌ని వాడిన తర్వాత నాకు 4 డేస్‌లోనే సార్ నాకీ ఆ కాళ్ళ నొప్పులు ప్లస్ ఆ తర్వాత అక్కడ వాసినే అవన్నీ క్లియర్ అయింది సార్. సో, ఓకే. అటువంటి ప్రాడక్ట్ నేను వాడుతున్నాను సార్. నేను గర్వంగా చెప్తున్నాను సార్. ప్లస్ మా ఒక మా ఒక కింద నా ఒక క్యాన్సర్ పేషెంట్‌కి నేను ప్రిపేర్ చేశాను సార్. సో, హ్మ్. థర్డ్ లెవెల్ స్టేజ్‌లో ఉండేది. ఆమెకు గూడా 4 డేస్ వాడారు. హ్మ్. వాళ్ళకి గూడా సార్ దవడ క్యాన్సర్ అంటారు సార్ అది. ఓకే.
ఆ! వాళ్ళు అక్కడ ఒక ఆట ఆపరేషన్ కూడా అయింది సార్. హుహు. ఆపరేషన్ బెంగుళూరులో చేపించుకొనొచ్చినారు. కానీ మేలు కావడం లేదు. వాళ్ళు లైఫ్ ఇంతే అని ఇంకా నాకీ ముందు ఏదే ప్రోడక్ట్ వాడకూడదు. నాకి ఇంతే ఇంగా ఎన్ని రోజులుంటే అన్ని రోజులు సాలు అని అనుకునే వాళ్ళు కూడా సో, ఈ ప్రోడక్ట్ తీసుకుపోయి ఇచ్చాం సార్. సార్ ఓకే. చెప్పాలంటే సార్ ఇచ్చిన 4 రోజులకే, వాడిన 4 రోజులకే ఒక దోస ఒక చేతి నిండా సీపంతా వచ్చేసింది సార్. హ్మ్. సో, ఆ రిజల్ట్ చూసి చానా వాళ్ళు ఖుషి అయిపోయారు సార్. మేము దీన్ని 1 ఇయర్ కంప్లీట్‌గా వాడతాము అని చెప్పారు సార్. సో, ఈ ప్రోడక్ట్ వెరీ గుడ్. చానా అమేజింగ్ రిజల్ట్ చేసింది సార్. సార్ నాకీ అవకాశం ఇచ్చినందుకు అయితే రీసెంట్‌గా సంక్రాంతి రోజే నుండి నేను స్టార్ట్ చేశాను సార్ మా మిసెస్‌కి ఓకే. వచ్చేసి. ఆ! ఫస్ట్ ప్యాకెట్ వచ్చేసి 10 డేస్ వాడాం సార్. ఓకే. అంటే ఉదయం ప్లస్ సాయంత్రం. ఓకే. వాడేస్తే ఫస్ట్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత రెండో ప్యాకెట్ సీల్ తీసి వాడేటప్పుడు అప్పుడు ఆమెకి బాగా పెయిన్స్ ప్లస్ జ్వరం వచ్చేసింది సార్. హ్మ్. అంటే అప్పటి నుండి రిజల్ట్ స్టార్ట్ అయిందనుకుంటా. హ్మ్. హ్మ్. అయితే జ్వరం వచ్చేసి ఒక రోజల్లా చాలా ఇబ్బంది పడ్డా సార్. దాని నెక్స్ట్ డేస్ నుంచెల్లి ఇక చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే. అప్పుడు ఆమె కాళ్ళు, చేతులు కొద్దిగా వచ్చేసినాయి. ప్లస్ అది వీడియో పెట్టాను గానీ మా పాప దగ్గర సెల్ ఓకే. తీసుకెళ్ళింది. ఆ సెల్‌లో ఉండిపోయింది. మళ్ళీ సార్ నేను గ్రూప్‌లో యెస్ కంపల్సరీ సార్. పెడతాను సార్. కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి చాలా ఉండేది. ఎక్కడ కూర్చోవడము, నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని. హ్మ్. అయితే ఇంకా డైలీ పెయిన్ కిల్లర్ వాడేది. డైలీ ఒక 3 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నా సార్ నేను. ఈ క్యూర్ సెల్ ఓకే. వాడడం స్టార్ట్ చేయడంతోటి ఒక 3 డేస్‌లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. 3 డేస్‌లోనే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. కడుపులో నొప్పి తగ్గింది. పీరియడ్స్ రావడం గూడా నాకు ఒక 3 డేస్‌లోనే కంప్లీట్ అయిపోయింది. లేదంటే 15, 20 డేస్ పీరియడ్స్ టాబ్లెట్స్ వేసుకుంటేనే తగ్గేది ప్రాబ్లము. అట్లాంటిది ఓకే. నాకు జస్ట్ ఒక 5 డేస్‌లోనే ప్రాబ్లమ్ తగ్గిపోయింది. ఓకే. ఈ ఓకే. 20 ఓకే. డేస్ ఇది క్యూర్ సెల్ వాడడము. నాకైతే ప్రాబ్లమ్ అయితే తగ్గింది సార్. థాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. యెస్ సార్. యెస్ సార్. కరెక్ట్. సో, అంతటి అద్భుతంగా పనిచేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా వాడండి. ఎందుకంటే ఇక్కడ మనమున్న మనము మన పాథాలజీ లేదంటే ఓకే. వెరికోస్ ఉంటే నాకు హైదరాబాద్ నుంచి మా రమేష్ గారు ఇట్లా వెరికోస్ ఉన్నాయి ఒకసారి నేను ఫోటో పెట్టాను. కిమ్స్ హాస్పిటల్‌లో కూడా చూయించాను. తర్వాత వాడుకుంటూ మళ్ళీ స్కిన్ డాక్టర్ కూడా చూయించాను. కానీ ఎక్కడ కొద్దిగా రిజల్ట్ పెద్దగా నాకు రాలేదు. తర్వాత ఈ రమేష్ గారు వచ్చేసి "సార్ ఇది బాగుంటది సార్ వాడి చూడండి" అంటే మళ్ళొకటేంటంటే మా మిసెస్‌కి ఆ దురద వల్ల కింద పాదాల కింద గడ్డల్లాగా అయినాయి. ఏళ్ళ మధ్యల. ఏందబ్బా అని చెప్పేసి ఇది క్యూర్ సెల్ వాడిన తర్వాత ఒక 1 వీక్ సార్ 1 వీక్ 5-7 డేస్‌లో ఆ గడ్డలు పోయినాయి సార్. గడ్డలు పోయిన తర్వాత ఏదో ఓకే. బాగుందని చెప్పి అలా కంటిన్యూ చేసిన కొద్దీ ఒక 15 డేస్ తర్వాత ఈ మచ్చలు కూడా పోవడం స్టార్ట్ అయినాయి సార్. ఇప్పుడు ఒక కాలుకైతే అసలు మచ్చలు, ఆ మరకలు కూడా ఏమీ లేవు. ఇదేదో రిజల్ట్ బాగుందని చెప్పేసి సిస్టర్‌కు ఇప్పుడు గాయత్రి అనే ఆమెకు కొద్దిగా ప్రాబ్లమ్స్ నాకు తెలుసు ఈమెకుందని. "ఇట్లా ఉందమ్మా కొంచెం చూడండి. ఆ వదినకైతే ఇలా తగ్గింది. ట్రై చేయండి" అంటే ఆ పాప కూడా వాడింది బాగుంది. మా మిసెస్‌కైతే చాలా మంచి రిజల్ట్ సార్ అసలు. ఆమెకు నడుము నొప్పి ఉంటుండే. నడుము నొప్పితో ప్రాబ్లమ్ తగ్గిపోయింది. చాలా వెరికోస్ తగ్గినాయి. అండ్ ఆ మచ్చలు తగ్గిపోయినాయి. అసలు సూపర్ సార్. ఇది ఎవరికైనా రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంది సార్. థాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చూపిస్తే మేడం కొంచెము తనకి లావుగా అయినప్పుడు కొంచెం స్టామినా వచ్చినప్పుడు ఆపరేషన్ పడతది మేడం. అప్పటి వరకు మీరు మెడిసిన్ వాడుతుండండి. ఈ పెయిన్ కిల్లర్స్ వాడుతుండండి అంటే, మనం చదువుకున్న వాళ్ళం. పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీలు పాడవుతాయని మనకు బాగా తెలుసు. ఎన్ని రోజులని పెయిన్ కిల్లర్స్ వాడతామని చెప్పి, నేను రకరకాల ఆయుర్వేదిక్ మెడిసిన్ ట్రై చేసేదాన్ని సార్. హ్మ్. అది శాశ్వతకరం అయితే నాకు దొరకలేదు. మన క్యూర్ సెల్ ఇచ్చి ఒక 5 డేస్ తర్వాతనే తనకి రిజల్ట్ వచ్చింది సార్. 5 డేస్ తర్వాత రిజల్ట్ వచ్చింది. ఓకే. బానే ఉంది మమ్మీ. నాకు చాలా బావుంది. అందుకని అందరికి అంటే మా అక్క కొడుక్కి అందరికి చెప్పాడు. "అన్నయ్య నాకు ఇంత బావుంది. మీరు కూడా వాడండిరా. మీకున్న ప్రాబ్లమ్స్ కూడా పోతాయని" అందరికి చెప్తే తలొక ప్యాకెట్ మేము తీసుకున్నాం. తరువాత ఒక 5 డేస్ తర్వాత సార్ రిజల్ట్ చెప్పిన హ్మ్. మరుసటి రోజు చాలా పెయిన్ వచ్చిందట సార్. 3 డేస్ వరకు చాలా నడుము హ్మ్. నొప్పొచ్చింది. అయితే మమ్మీ
ఆ 3 డేస్ కూడా వచ్చుకున్నాడు. ఎందుకు నేను ఫీల్ అవుతానని నాకు చెప్పలేదు. నిన్న చెప్పాడు సార్. 3 రోజులు అసలు లేవలే నొప్పొచ్చిందట సార్. కానీ అలా తిరుగుతున్నాడు. ఇంకా వాడుతున్నాడు కూడా ఆపేయలేదు. మా మమ్మీ ఏదో ఇది ప్రయోగం ముందు బావుంది కదా అని చెప్పి. ఆ 3 డేస్ తర్వాత ఇప్పటికి ఎక్స్‌క్యూజ్ మీ. ఇప్పటికైతే ఎటువంటి పెయిన్ లేదు సార్. నిన్న ఫోన్ చేసి ఏమన్నాడంటే, "మమ్మీ నాకు ఒక ప్యాకెట్‌తో సరిపోయింది. నాకు బానే తగ్గిపోయింది. ఇంకో సండేకి ఒక్కటే ఉంది. నేను ఇప్పుడు వైజాగ్‌లో టెస్ట్ రాయడానికి వెళ్తాను. 1 వీక్ అక్కడ ఉండి టెస్ట్ రాసి రావాలి. కాబట్టి నీ దగ్గర మనీ ఉంటే నాకు ఇప్పుడు ప్రొడక్ట్ తీసుకోకు. నాకు ఆ మనీ ఇచ్చేస్తే నేను ఎగ్జామ్ రాసినాక నీకు సాలరీ పడితే అప్పుడు నాకు ప్రొడక్ట్ తీసుకో మమ్మీ. అప్పటి వరకు నాకు స్టామినా ఉంటది. ఎందుకంటే నేను మధ్యలో 1 డే స్కిప్ చేసినా సరే నాకు ఏ ప్రాబ్లమ్ రాలేదు. నేను చాలా హెల్తీగా ఉన్నాను. నాకు అవసరం లేదేమో అనిపిస్తుంది. బట్ మళ్ళీ ముందు ఈ ప్రాబ్లమ్ రాకుండా సెకండ్ ప్యాకెట్ యూజ్ చేయాలనుకుంటున్నాను" అని చెప్పాడు సార్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ నేను ప్రొడక్ట్ అయితే నిన్న ఈవినింగ్ మా అప్లైన్ ద్వారా అందించాను పలాస తీసుకెళ్ళి. మేము కొంచెం లాంగ్‌లో ఉంటాము. ఇదొకటి మిరాకిల్ రిజల్ట్ అయితే మా పాప హాస్టల్‌లో చదువుతుంది సార్. ఒంట్లో ఎక్కడ ఓకే. మచ్చలు రాలేదు. ఒంట్లో ఎక్కడ మచ్చలు రాలేదు గానీ ఫేస్ అంతా మచ్చలొచ్చేసాయి సార్. ఎంత బ్లాక్ అంటే అసలు ఇంటర్మీడియేట్ పాప చాలా బాగుండేది. మొహమంతా మచ్చలొచ్చేసరికి అసహ్యంగా తయారైంది సార్. ఎందుకిలా అయిపోయిందంటే ఏం తెలీదు. ఫస్ట్ ఇయర్‌లో బెటర్ చాలా బాగుండేది. సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి పూర్తిగా పాడైపోయింది. అయితే నేను ఈ ప్రొడక్ట్ తినకి రిజల్ట్ వచ్చినాక పాపకు కూడా పంపించాను సార్. హాస్టల్ దగ్గరికి వేరే మ్యాషర్స్ పంపిస్తే తీసుకుంది. కాకపోతే రిజల్ట్ అయితే బావుంది కానీ వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి తనకి వేడి చేసినట్టుందంట సార్. ఎందుకంటే తను క్లాస్ రూమ్ నుంచి వాష్‌రూమ్స్ చాలా దూరం అని చెప్పి పాస్‌కొస్తదని చెప్పి తను వాటర్ తక్కువ తాగుతుంది. దానివల్ల మమ్మీ ఇదేసుకున్నప్పటి నుంచి నాకు కొంచెం పొత్తి కడుపులో బరువుగా ఉంటుంది. అంటే వింటారని మళ్ళీ చెప్తున్నా. నాకైతే బ్రెస్ట్ పెయిన్ బాగా అప్పుడు రాలేదు. పూర్తిగా అస్సలు రాలేదు. పీరియడ్ వచ్చినప్పుడైతే తట్టుకోలేని బ్రెస్ట్ పెయిన్ ఒస్తది. అది కూడా 15 డేస్ వరకు ఉంటది. నేను చాలా స్ట్రగుల్ పడుతున్నాను. 13 ఇయర్స్‌గా ఇది ఉంది నాకు. 13 ఇయర్స్‌గా పడుతున్నాను. కానీ ఇది రాలేదు. బట్ వాడిన 20 డేస్ తర్వాత మళ్ళీ నాకు కొంచెం ఒక డైరెక్షన్‌ని, ఫోర్స్‌ని ఈ మూడిటిని మీ మైండ్ డిసైడ్ చేస్తుందండి. అదెందుకు డిసైడ్ చేస్తుంది అనంటే, అంతకు ముందే మీరు ఆ మైండ్‌కి ఒక సజెషన్ ఇచ్చారు. ఫాలో అవ్వాల్సినటువంటి సజెషన్ ఇచ్చారనమాట. ఆ సజెషన్‌ని తను పాటించిందనమాట. ఆ పాటించింది కాబట్టే మీరు అది సక్సెస్‌ఫుల్‌గా ఆ పని చేయగలిగారు. ఇది ప్రతి చోట జరిగిద్దండి. ప్రతి చోట జరిగిద్ది. బండి తోలేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, కారు తోలేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా ఏంటంటే ఆటో సజెషన్‌లో మీరు నిర్మించుకున్నటువంటి ఒక ఇదనమాట. ఓకేనా? ఆ రకంగా మన మైండే మనతో అన్ని పనులు చేస్తుందండి. మనం ఎప్పుడైతే ఈ సజెషన్‌ని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇస్తున్నామో, అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ మనల్ని ఏం చేస్తుందంటే డైరెక్ట్ చేస్తుంది. నువ్వు సిల్వర్ అవ్వాలి అని చెప్పి నువ్వు నాకు చెప్పావు. నువ్వు సిల్వర్ అవ్వాలి అనంటే నువ్వు ఇది చెయ్యాలి. నువ్వు ఇది చెయ్యాలి. నువ్వు ఇది చెయ్యాలి. అది చెయ్యాలి అనేటటువంటి సజెషన్స్ అవి ఇస్తూ ఉంటుంది. ఆ సజెషన్స్‌కి డైరెక్షన్స్ ఇవ్వడం కోసమే మన ఎన్ఎల్ఎం ప్రసాద్ గారు ఈ ట్రైనింగ్‌ని వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ఇది దేనికి అనంటే ఓన్లీ ఫర్ థట్ ఓన్లీ. ఓకేనా? ఇప్పుడు వస్తానండి. నా పాయింట్‌కొస్తాను. ఈ పాయింట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇది చేసి చూపించినట్టయితే బాగుండేది. బట్ ఇక్కడ మనకు ఆ అవకాశం లేదు కాబట్టి నో ఇష్యూ. ఓకేనా? ఇప్పుడేంటి నెక్స్ట్ పాయింట్ ఏంటి? స్కాట్ యాడమ్స్. ఏంటి? ఎవరితను? ఇతను ఒక ఫేమస్ స్ట్రిప్ రైటర్ అండి. స్ట్రిప్ రైటర్ అంటే న్యూస్ పేపర్స్‌లో కార్టూన్స్ వస్తాయి గదా! మన దాంట్లో శ్రీధర్ గారు ఒకాయన ఉండేవాడు. నాకు తెలుసనమాట. ఇంతకుముందు నేను పేపర్ చదివేటప్పుడు ఆయన కార్టూన్ స్ట్రిప్స్ ఏస్తూ ఉండేవాడు. ఇంగ్లీష్ పేపర్స్‌లో అయితే ఇవన్నీ ఉంటాయి. సూపర్ మ్యాన్‌వి, మార్వెల్‌వి చాలా ఉండేవన్నమాట. అటువంటి ఒక సెపరేట్ లైన్‌ని క్రియేట్ చేసినటువంటి ఒక పెద్ద ఎక్స్‌పర్ట్ అన్నమాట. కార్టూనిస్ట్ అంటే ఏం చేయాలండి? కార్టూన్ వెయ్యాలి గదా! కార్టూన్‌ని వెయ్యాలి అనంటే అతనికేం గావాలి? ఓకే. క్రియేటివిటీ కావాలి, ఐడియాస్ కావాలి. వీటన్నిటితో పాటు తన చెయ్యి తన స్వాధీనంలో ఉండి తను ఏదైతే బొమ్మ గీయాలి అని చెప్పి అనుకుంటున్నాడో, మైండ్‌లో ఊహిస్తున్నాడో ఆ బొమ్మని గీయగలగాలి. ఓకేనా? ఇది ఒక ఫేమస్ అయినటువంటి ఒక స్కాట్ యాడమ్స్ గురించినటువంటి విషయం. మరి అతనుకున్న ప్రాబ్లమ్ ఏంటి? అతనుకున్న ప్రాబ్లమ్ వచ్చేసేసి ఇదేనండి. ఫోకల్ డిస్టోనియా.
అంటే ఏంటి? అతని చేతిలో అతని మాటను వాటిని అతను కదపలేడు. అతని మైండ్ ఏమనుకుంటుందో అతని చేతిలో ఆ పని చెయ్యి. కోఆర్డినేషన్ ఉండదు. ఆ నరాలు ఏవైతే ఉన్నాయో ఆయన అధీనంలో ఉండవన్నమాట. ఇప్పుడు నేను ఇలా చెయ్యి ఎత్తాలి అని అంటే ఇక్కడ అనుకున్నది నా చేతికి మెసేజ్ వెళ్తుందండి. అప్పుడే నేను ఇది ఎత్తగలుగుతాను. ఇది లేనప్పుడు నేను చెయ్యి ఎత్తలేను. నేను మాట్లాడలేను అనమాట. అటువంటిది అతనికి ఉన్నది లింబ్‌కి సంబంధించిందనమాట. ఓకేనా? ఇప్పుడు దాన్ని అతను ఏం చేశాడో తెలుసా? దాదాపు 1,00,00,000 మందిలో ఒకళ్ళకి వస్తుంది. 1,00,00,000 మందిలో ఒకళ్ళకి కూడా అది నయం కాదు. అంటే 1,00,00,000 మందిలో ఒకళ్ళకి వస్తుంది. అలా వచ్చిన వాళ్ళకి 1,00,00,000 మంది ఉంటే అందులో నుంచి ఒక్కళ్ళకి కూడా అది నయం కాదు అనేటటువంటి ఒక సూత్రం ఆయనకి డాక్టర్లు చెప్తే, ఓకే, ఒక్కడికన్నా నయం అవుతుందిగా అని అన్నాడు. ఒక్కడికి నయమయ్యే అవకాశం ఉంది అని అన్నారు. ఆ ఒక్కడిని నేనే ఎందుకు కాకూడదు అని అన్నాడు. అలా అన్నప్పుడు డాక్టర్లు ఏదైతే ట్రీట్మెంట్ చెప్పారో ట్రీట్మెంట్ ఫాలో అవుతూ అతని మనసుని అతను మాస్క్ చేయటం మొదలుపెట్టాడు. యెస్, ఐ యామ్ నాట్ హ్యావింగ్ దట్ ప్రాబ్లమ్. ఐ యామ్ గెటింగ్ క్యూర్డ్. ఐ యామ్ ఫార్వర్డింగ్. ఐ యామ్ హీలింగ్. ఐ యామ్ గెటింగ్ బెటర్. ఈ రకంగా అనుకొని చివరికి ఏమైంది అని అంటే సార్, దాన్ని అతను జయించాడు కాబట్టే అతను ఒక పెద్ద కార్టూనిస్ట్ అయ్యాడు. సార్, ఇది ఏ మందులు చేసినాయి సార్? మందుల కంటే ముఖ్యంగా 50% మీ నమ్మకం మీ బాడీ మీద ఇచ్చేటటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది సూపర్బ్ సార్. నేను ఎప్పుడైనా సరే నాకు మన కోలీగ్స్ ఎవరైతే ఉన్నారో నాకు ఫోన్ చేసేటప్పుడు, సార్ హెజ్జీరావు గారు కంటిన్యూ చేయండి సార్. సారీ సార్, హ్యాండ్ రేస్ చేసేసరికి వాళ్ళ వాయిస్ రావట్లేదేమో అని చెప్పేసి కమింగ్ బ్యాక్ టు ది టాపిక్ అండి. ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే ఒక సింపుల్ యాక్ట్ అని చెప్పి మనం అనుకుంటున్నామో అది సింపుల్ యాక్ట్ కానే కాదండి. దాని వెనకాల చాలా ఇది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మనకు అర్థం కానివి. చూడండి, పెరాలిసిస్ మనకు అర్థమైనటువంటి ఇటియాలజీ అంటే పెరాలిసిస్ ఎలా వస్తుంది, ఎలా వచ్చిన తర్వాత ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది, ఆ తర్వాత రికవరీ అవడంలో ఎందుకు టైం తీసుకుంటుంది, ఇవన్నీ మనకు తెలుసు. డయాబెటిస్ మనకు తెలుసు. ఓకేనా? వీటిలో మన ప్రోడక్ట్ రిజల్ట్ ఇచ్చింది అని అంటే దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము కూడా. ఈ సెషన్ ద్వారానే మనం అడిగేస్తున్నాము. అన్ని అర్థం చేసుకుంటూ, అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ, అర్థమైన దాన్ని నమ్ముతూ, ఆ నమ్మకాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో ఈ రోజున మార్కెట్లో ఈ నమ్మకం ఒక వేవ్ క్రియేట్ చేస్తుందండి. మార్కెట్లోకి వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఇది అర్థం అవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా? కాకపోతే ఈ రోజున మనం దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే సార్, ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ కొన్ని చోట్ల సార్ ఇడియోపాథిక్ రీజన్స్ అంటారు. ఇడియోపాథిక్ రీజన్స్ అంటే ఏ కారణం వల్ల ఆ పేషెంట్ ఆ బాధ పడుతున్నాడు, ఎందుకు అతను సఫర్ అవుతున్నాడు, దానికి కారణం ఏంటి అంటే డయాబెటిస్ కి ఇది జరిగింది కాబట్టి ఇలా వచ్చింది అని అన్న కారణం వాళ్ళకి తెలియదు. నేను కొన్ని కేసుల్లో అయితే అడుగుతుంటే డాక్టర్లు ఏం చెప్పారమ్మా అని అంటే దానికి ఏమీ సమాధానం లేదు. ఎందుకంటే డాక్టర్లు ఏం చెప్పట్లేదు దాని గురించి. వాళ్ళకి కూడా తెలియదు. ఇటియాలజీ అంటారు. ఇటియాలజీ అంటారు అంటే ఏంటి? ఈ రోగం ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, అది ఏ కారణం వల్ల వచ్చింది, ఆ కారణానికి వీళ్ళు డయాగ్నోసిస్ చేసి దానికి రెమెడీగా వీళ్ళు ప్రిస్క్రిప్షన్ రాయటం అన్నది జరుగుతుంది. ఇటువంటి చోట వాళ్ళు ఏం చేస్తారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ గా వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి, ఆ సిమ్టమ్స్ ని బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళ నాలెడ్జ్ ని బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు అక్కడ. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మన సూపర్ క్యూర్ సెల్ ఏదైతే ఉందో అటువంటి ఒక ఇడియోపాథిక్ రీజన్స్ ఉన్నటువంటి ఇండికేషన్స్ లో కూడా, సిమ్టమ్స్ లో కూడా మనది అద్భుతంగా పనిచేసింది అనేటటువంటి ఇదేదైతే ఉందో, నిజం ఏదైతే ఉందో అది మనకి చాలా సార్లు మన టెస్టిమోనియల్ సెషన్స్ లో కూడా బయటపడింది అనమాట. కాకపోతే అందరికీ అసలు ఈ ఇడియోపాథిక్ అనేది ఇది ఎందుకు జరిగింది అని అన్నది తెలియదు కాబట్టి మీకు అది మామూలుగా ఒక రిజల్ట్ లాగా అనిపించవచ్చు. కానీ నాకు తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని ఈ రోజున మీ ముందు బయట పెడుతున్నాను. ఇలా జరగడానికి కారణం మేబీ నేను అనేది ఏంటి అని అంటే ఈ నమ్మకం అని అన్నది, ఈ పీపుల్ ఈ నమ్మకం అని అన్నది, ఈ ప్రోడక్ట్ మీద పెట్టినటువంటి నమ్మకం, ఇది రిజల్ట్ ఇస్తుంది అని పెట్టినటువంటి నమ్మకం, ఆ నమ్మకాన్ని షేర్ చేసినటువంటి మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి.
ఆ నమ్మకాన్ని తీసుకున్నందుకు, ఆ నమ్మకాన్ని మీకు ఇచ్చేటట్టుగా ఈ ప్రోగ్రామ్స్‌ని డిజైన్ చేసినందుకు సార్‌కైతే ఎలాగో హ్యాట్స్ ఆఫ్. అందులో అయితే అసలు డౌటే లేదు. ప్రతిరోజు చెప్పుకోవాల్సిన మాట ఇదైతే లెక్క ప్రకారం. ఓకేనా? సరే ఇదేం చేస్తోంది అనంటే, ఈ నమ్మకం ఏదైతే మీరు బిల్డ్ చేసుకుంటున్నారో, ఈ నమ్మకం వల్ల మీ సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సార్. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేయటం అని అన్నది ఒక్కటే ఈ సైన్స్ సెషన్ కావచ్చు, ప్రొడక్ట్ సెషన్ కావచ్చు, ఈ ఎక్స్‌ప్లనేషన్ కావచ్చు, మన స్పీకర్స్‌తో ఇది మాట్లాడించడం, వాళ్ళతో ఎవరైతే ఏ సబ్జెక్ట్‌లో అయితే మాహిర్‌గా ఉంటారో, అంటే ఎక్స్‌పర్ట్‌గా ఉంటారో, ఆ సబ్జెక్ట్‌ని తీసుకొచ్చి మీతో మాట్లాడించాలి అనేటటువంటి ఐడియా ఇదేదైతే ఉందో, ఇవన్నీ కూడా ఆ నమ్మకాన్ని బిల్డ్ చేసే వైపు మనం వేసేటటువంటి ఒక్కొక్క అడుగేనండి. ఈ రోజున చూసారా మీరు? ఈ రోజున మీరు వినే ఉంటారు. అందరూ వినే ఉంటారు. బిగినింగ్ నుంచి ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఈ మాట వినే ఉంటారు. అదేంటి అనంటే, మీరెప్పుడైనా సరే వాళ్ళతో ఏది టెస్టిమోనియల్ గురించి కావచ్చు, లేకపోతే మీరు వాడుతున్నారా అని గాని ఇంటరాక్షన్ జరిగినప్పుడు చాలా మంది ఈ మాట చెప్పేవాళ్ళు సార్. కొంతమంది లీడర్స్ కూడా చెప్పేవాళ్ళు. మేము వాడతాం సార్. వాడిన తర్వాత తగ్గిందనుకోండి అప్పుడు ప్రమోట్ చేస్తాం. సార్ మీరందరూ అబ్జర్వ్ చేశారో లేదో సార్? నేను చేస్తున్నాను. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. మీరందరూ అబ్జర్వ్ చేశారో లేదో, ఆ మాట విని చాలా రోజులైపోయింది సార్. ఆ మాట విని చాలా రోజులైపోయింది. ఈ రోజున ఆ మాట చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకని? ఎందుకని సార్? ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి విషయాన్ని మనం ఏదైతే ఒక ఇది చేస్తున్నామో, నమ్మకాన్ని బిల్డ్ చేస్తున్నామో, ఆ పనిలో మనందరం సక్సెస్ అయినట్టే కదా! సక్సెస్ అయినట్టు అని కాదు. ఐయామ్ సారీ. నేను స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకున్నాను. ఎందుకనంటే మనం ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్ళాలి. ఈ నమ్మకాన్ని మనం ఏదైతే చేసుకుంటున్నామో, ఈ నమ్మకాన్ని ఏదైతే మనం గెయిన్ చేస్తున్నామో, ఈ నమ్మకాన్ని మనం ఇంకా చాలా మంది దగ్గరికి తీసుకెళ్ళాలి. కాబట్టి సక్సెస్ అయ్యాము అని మాత్రం నేను ఇప్పుడే చెప్పట్లేదు. కానీ అవుతున్నాము అనన్న నిజాన్ని మాత్రం మీరు ఒప్పుకోవాల్సిందే. అవునా కాదా? ఎందుకంటే ఇదొక్కటే చిన్న రీజన్. ఎప్పుడైతే మనం పీపుల్ మధ్యలోకి దీన్ని తీసుకెళ్తున్నామో, ఇది నేను వాడిన తర్వాత, ఇది నేను చూసిన తర్వాత, నేను అప్పుడు చెప్తానండి, అప్పుడు ప్రమోట్ చేస్తాను, యాక్సెప్ట్ చేస్తానండి. ఈ మాట నేనైతే విని చాలా కాలం అయిందండి. నేను ప్రతి మీటింగ్‌లోనే ఉంటాను. ఓకే. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. మీటింగ్‌లోనే కాదండి, బయట కూడా. బయట ప్రెజెంటేషన్స్‌లో కూడా నేను ఎక్కడికెక్కడికెళ్తే వెళ్తున్నానో అక్కడ కూడా. ఆ తర్వాత కొంతమంది లీడర్స్ నాకు ఫోన్ చేసినప్పుడు సార్ మళ్ళీ ఎవరో జీఎస్ అంటే ఎవరో సార్? సార్ ఇంకా సీరియస్ నిర్ణయం తీసుకునే రోజు వచ్చిందనుకుంటా సార్. ఇలా చేస్తే వాటిని మనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది ఇక్కడ ప్లేస్ అవుతుంది సార్. దాన్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళని వెయిటింగ్ రూమ్‌లో పెట్టేయటం అన్నది జరుగుతుంది. కాబట్టి దయచేసి డోంట్ ఫోర్స్ అస్ టు డూ థట్. డోంట్ కాజ్ ఎనీ ఇంటరప్షన్ అండి టు ది సెషన్. ఓకేనా? సరే ఇప్పుడు మీరందరూ కూడా నేనన్నట్టుగా నేను అబ్జర్వ్ చేసినట్టుగా మీరు కూడా అబ్జర్వ్ చేసుంటారు. ఏదైతే ప్రయాణం మనం మొదలుపెట్టామో, ఎవ్వరు ఏమీ కనపడని ఒక చిన్న చీకట్లో చిన్న రే ఆఫ్ హోప్‌ని తీసుకొని మన ప్రసాద్ గారు మన ముందుకొచ్చినప్పుడు, మనకది రే ఆఫ్ హోప్‌గా కూడా కనపడలేదు. కానీ దాన్ని ఆయన చూడగలిగాడు. ఓకేనా? ఆ చూసిన దాన్ని మనం ముందుకు తీసుకొచ్చిన తర్వాత అది స్లోగా ఈ రోజున ఎలాగైపోయిందనంటే ఒక బీమ్ ఆఫ్ లైట్ అయిందండి. ఒక చిన్న రే ఆఫ్ లైట్. ఈ రోజున ఒక బీమ్ ఆఫ్ లైట్ అవ్వటం అన్నది జరిగింది. దీని దగ్గరికొచ్చేసరికి నేను మీతో చెప్పేదల్లా ఒక్కటేనండి. ఈ నమ్మకాన్ని మీరెప్పుడు కూడా మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇవి కూడా ఈ సెషన్స్‌లో అన్నీ క్లియర్ అవుతున్నాయి. ఒక్క ప్రొడక్ట్ గురించే కాదండి. మన ప్లాన్ గురించి, ప్రొడక్ట్ యొక్క సిస్టమ్ గురించి, అన్ని మొత్తం ఏ టు జెడ్ గురించి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, ఈ నేర్చుకున్న కొద్దీ మన నమ్మకం ఏదైతే బిల్డ్ అవుతుందో, ఆ బిల్డ్ అయినటువంటి నమ్మకమే మనకి సక్సెస్ ఇస్తుందండి. దీన్ని మనం ఈ రకంగానే మనం దీన్ని సాధించాలని చెప్పి, ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి, ఇప్పుడు మనం సాధిస్తున్నాము అని చెప్పి అనుకుంటుంది చిన్న బిగినింగ్ మాత్రమేనండి. దేర్ ఇస్ ఎ లాంగ్ వే టు గో. ఓకేనా? ఈ రోజు సెషన్ ముగించే ముందు నేను మీ అందరికీ కూడా ఇంకొక విషయాన్ని
ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అదేంటి అనంటే సార్ ఒకానొకప్పుడు ఈ సెషన్‌లో సార్ సక్సెస్ రావాలి అనంటే సక్సెస్‌ని టేస్ట్ చేయాలి అనంటే బొనాంజాలు ఉండాలి అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయమే. తెలిసినటువంటి విషయంలో మనకి యార్కాడ్ అనేటటువంటి ఒక బొనాంజాని పెట్టడం అనేది జరిగింది. కానీ ఆ యార్కాడ్‌లో అప్పుడున్నటువంటి పరిస్థితులకి తగినట్టుగా అప్పుడేం చేశారు అనంటే 2500 బీవీ మ్యాచ్ అయితే తప్ప మనకి ఆ అచీవ్‌మెంట్ రాదు. లేకపోతే 16 మందిని 20 మెంబర్స్‌ని ఇచ్చేస్తే తప్ప అవ్వదు అని అన్నారు. ఆ రోజున కూడా మనం ఇలానే మాట్లాడుకున్నాము. నాకు బాగా గుర్తుంది. దాని రికార్డింగ్ కూడా నా దగ్గరుంది. ఆ రోజున కూడా మనం ఇలా మాట్లాడుకున్నాము. ఆ రోజున 160 మంది ఉన్నారండి మన టీమ్‌లో. మన జూమ్ రూమ్‌లో వీళ్ళందరికీ నేను చెప్పాను మనందరం అచీవ్ అవ్వాలండి అని చెప్పి. కానీ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసేసి ఒక 40, 50 మెంబర్స్ ఉన్నారు. కానీ ఆ రోజున అచీవ్ చేసింది యార్కాడ్ ట్రిప్‌కి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చింది మాత్రం 107 అండి. ఎక్స్‌పెక్టేషన్‌కి ఈ రియాలిటీకి అంత గ్యాప్ ఉందండి. ఆ రకంగా సక్సెస్ అయ్యాం మనం. అదే విధంగా ఈ రోజున మనకి కేరళ ట్రిప్ ఒకటి పెట్టడం అన్నది జరిగిందండి. ఏదైతే కేరళ ట్రిప్ పెట్టారో ఇక్కడ టార్గెట్ చూస్తే అసలు ఆ రోజున మేమందరం అసూయపడ్డాం అన్నమాట. ఎందుకనంటే ఆ రోజున మేము చేసింది ఎంత అంటే 2500 అంటే ఈ రోజున చాలా సింపుల్ అండి. చాలా సింపుల్. సింపుల్ అన్న పదానికి కూడా సింపుల్ అయినటువంటి టార్గెట్‌ని ఇవ్వటం అన్నది జరిగింది. జస్ట్ 1000 బీవీని మ్యాచ్ చేసుకోవటం అన్నది. అందులో ఒక 5గురిని మాత్రం డైరెక్ట్ చేసుకుంటే చాలు మీకు కేరళ ట్రిప్ రావటం అన్నది. చూడండి సార్ మన సక్సెస్‌ని ఎలా రికగ్నైజ్ చేస్తుందో కంపెనీ. ఎలా రికగ్నైజ్ చేసేటటువంటి లీడర్‌షిప్ మనకుండటం అన్నది నిజంగా మన అదృష్టం. ఓకేనా సార్? ఇప్పుడు ఏదైనా సరే సార్ ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను సార్. టైం అయిపోవచ్చింది కాబట్టి చిన్న కథ చెప్తాను. ఏంటంటే అది ఒక గురువుగారు ఒక ఇద్దరు శిష్యులకి అన్నీ మొత్తం నేర్పించాడండి. ఆయన కూడా గురువులుగా అయ్యేంతగా నేర్పించాడు. మొత్తం అంతా నేర్పించాడు. నేర్పించి వీళ్ళిద్దరిని టెస్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నాడు. టెస్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేశాడంటే అతను నేను యాత్రలకెళ్తున్నాను. నేను ఒక 1 ఇయర్‌లో వస్తాను. నేను ఈ 1 ఇయర్‌కి వచ్చేటప్పటికి అతను ఏం చేశాడనంటే కొన్ని గోధుమ గింజల్ని ఒక గుప్పెడు గోధుమ గింజల్ని ఇద్దరికీ ఇచ్చాడు. ఒక గుప్పెడు గోధుమ గింజల్ని ఇద్దరికీ ఇచ్చాడు. ఇద్దరు స్టూడెంట్స్‌కి ఇచ్చాడనమాట. ఇద్దరు స్టూడెంట్స్ కూడా మెరిట్ స్టూడెంట్స్ అన్నమాట. అంటే ఎంతో మంది ఉన్నారు. అందులో వీళ్ళిద్దరు మెరిట్. వీళ్ళిద్దరూ గురువులు కాగలిగినంత నేర్చుకున్నారు. ఇంకా వీళ్ళు బయటికెళ్ళిపోయి దీంట్లో నుంచి గురువాశ్రమంలో నుంచి బయటికెళ్ళిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళ నేర్చుకున్న విద్యను బట్టి వాళ్ళు జీవితం సాగించొచ్చనమాట. ఆ రకంగానే వాళ్ళిద్దరికీ చెరొక గుప్పెడు గోధుమ గింజలు ఇచ్చాడు. గోధుమ గింజలు ఇచ్చి ఇది నేను మీకు ఇచ్చేటటువంటి ఇది. దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. చెప్పేసరికి ఆయన సరే అని చెప్పాడు. అతను వెళ్ళిపోయాడు. 1 ఇయర్ టైమ్ ఉంది. ఇప్పుడు ఈ గోధుమ గింజలు ఏం చేయాలి అనంటే వీళ్ళిద్దరూ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ తీసుకున్నారు. మొదటి శిష్యుడు ఏం చేశాడు అనంటే ఆ గోధుమ గింజల్ని తీసుకెళ్ళి ఒక దేవుడి పటం ముందు పెట్టి ఇది నా గురువుగారు ఇచ్చినటువంటి ప్రసాదం. ఇది నాకు గురువుగారు ఇచ్చినటువంటి ప్రసాదం. ఈ ప్రసాదాన్ని నేను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చెప్పేసి ఒక దేవుడి పటం పెట్టి, ఆ పటం కింద పళ్ళెం పెట్టి, దాని మీద మక్కుమలు కొట్టేసి, ఆ గుడ్డ మీద గింజలు పెట్టేసేసి వాటిని రోజు పూజిస్తున్నాడండి. ఓకేనా? ఇది మొదటి శిష్యుడు చేస్తున్నటువంటి పని. కానీ రెండో శిష్యుడు చేసినటువంటి పని ఏంటి అనంటే అతనేం చేశాడు? అతనేం ఆలోచించాడు అని అనగా మనం చివరిలో మాట్లాడుకుందాం. అతనేం చేశాడు అనంటే గోధుమ గింజలు వీటి యొక్క ఉపయోగం ఏంటి? వీటితో ఏం చేయాలి? ఏం చేయాలని చెప్పి గురువుగారు నాకిచ్చారు. ఎందుకని నేను దీన్ని నాకిచ్చిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఎందుకు ఇచ్చేసుకోమని చెప్పారు. అంటే ఇందులో ఏదో ఉంది. నేను నేర్చుకోవాల్సింది, నేను చేయాల్సింది ఉంది. కేవలం దాచుకోవటం కాదు, కేవలం పూజ చేయటం కాదు అని చెప్పి అనుకున్నటువంటి తను ఈ గోధుమ గింజల యొక్క పర్పస్ ఏంటి అనంటే అది నేలలో పెట్టినప్పుడు మొక్కగా వచ్చి ఇంకా గోధుమ పంటని ఎక్కువగా ఇస్తాయి కాబట్టి ఆ పర్పస్‌ని నేను ఫుల్‌ఫిల్ చేస్తే గురువుగారు సంతోషపడతారు అనేటటువంటి ఒక ఆలోచనని తీసుకొని అతనేం చేశాడంటే దాన్ని పంటగా చేశాడు. ఆ పంట దగ్గర నుంచి అతనికి ఇంకా గింజలొచ్చినియి. మళ్ళీ గురువుగారు వచ్చినప్పుడు పంట మొత్తాన్ని అతని దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత గురువుగారు ఎవరిని అప్రిషియేట్ చేశారన్నది మీకు తెలిసిన విషయమే. సార్ ఇదే పద్ధతిలో సార్ మనందరికీ కూడా ఇంత నాలెడ్జ్ ఇస్తున్నటువంటి ఈ సిస్టమ్ ద్వారా మన గురువుగారు అంటే మన మెంటార్ గారు, మన లయన్ ప్రసాద్ గారు మన చేతిలో ఈ గింజలు పెట్టారు సార్. ఏంటది? క్యూర్ సెల్, న్యూ యంగ్, ఇన్‌కమ్, ఫ్యూచరు, ఎస్టాబ్లిష్‌మెంట్, బాధలు లేకపోవటం, మన ఆర్థిక బాధలన్నిటిని కూడా తీర్చుకోవటం, మనం సక్సెస్ అవ్వటం, ఇప్పుడు దాకా ఎదురు చూడనటువంటి సక్సెస్‌ని మనం ఇందులో టేస్ట్ చేయటం. దీన్ని
మన చేతిలో పెట్టేసేసి వెళ్ళిపోయారండి. ఈ రెండిటిని కూడా ఈ నాలెడ్జ్ అనేటటువంటి ఈ దాన్ని ప్లస్ ఈ గింజలు అనేటటువంటి క్యూర్ సెల్‌ని మనం ఏం చేయాలి అని అంటే కేవలం మనం వాడుకొని ఇలా కాదండి. ఆ తర్వాత ఏదో ఇద్దరికి చెప్పడం అన్నది ఇలా కాదండి. మనం ఏం చేయాలి అని అంటే దీన్ని ఒక పెద్ద మహా యజ్ఞంలాగా అందరికి మనందరికీ మనకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా దీన్ని తీసుకెళ్ళాలండి. అలా తీసుకెళ్తేనే మన చేతుల్లో దీన్ని పెట్టినటువంటి గురువు గారి ఇదేదైతే ఉందో, ఏమంటారు దాన్ని ఎయిమ్ ఏదైతే ఉందో, ఆ ఎయిమ్‌ని ఫుల్‌ఫిల్ చేసేటటువంటి ప్రయత్నంలో మనం కూడా కోటీశ్వరులు అవ్వడం అన్నది గ్యారంటీ. ఆయన ఎయిమ్ అదే కదా సార్. మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలనేటటువంటి ఒక ఎయిమే కదా! ఆ ఎయిమ్‌తోనే కదా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి నేననేది ఒక్కటే సార్. ఈ విషయం ఏదైతే ఉందో, ఈ నమ్మకం ఏదైతే ఉందో, ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఈ కంపెనీ ఏదైతే ఉందో, దీని ద్వారా వచ్చేటటువంటి సక్సెస్ ఏదైతే ఉందో, అది మనం ఎంత ఎక్కువ మందికి పంచితే మన సక్సెస్ అంత ఎక్కువగా వస్తుంది అని గమనించినటువంటి సార్‌కి అదే మనం కూడా గమనించాం అనేటటువంటి ఒక ప్రూఫ్‌ని మనం కూడా ఇద్దాము. మనందరం కూడా అది ఇచ్చేటటువంటి ఒక అవకాశం ఎక్కడొచ్చింది అనంటే మన కేరళ ట్రిప్ దగ్గరొచ్చింది సార్. సార్ మీరు చెప్పింది మేము కరెక్ట్‌గా ఫాలో అవుతున్నాము. మీరు చెప్తుంది మేము సక్సెస్ అవ్వటం కోసమే. కాబట్టి మేము సక్సెస్ అవ్వడానికి మీరిచ్చినటువంటి ఇంకో అవకాశం నా కేరళ ట్రిప్. కాబట్టి ఈ కేరళ ట్రిప్ నేను అచీవ్ చేయటం ద్వారా మీ మెసేజ్‌ని నేను రైట్‌గా రిసీవ్ చేసుకొని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేసి ముందుకు అడుగేస్తాను అనేటటువంటి ప్రామిస్‌ని మనం అందరం కూడా ఈ రోజున మనం సార్‌కిద్దాము. ఓకేనా? విత్ దట్ నోట్ అండి. విత్ దట్ నోట్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నథింగ్ లెస్ దాన్ ది బెస్ట్. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ అండి. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు హోస్ట్ సార్. ఎస్ సార్, బాబా సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెరీ ఆసమ్. ఈరోజు సెషన్ చాలా మంచిగా జరిగింది. మనకి మొదటగా శ్యామ్ గారు, తర్వాత మీరు కూడా ఈరోజు చాలా మంచి టెక్నికల్ సెషన్ ఇచ్చారు సార్. ఆసమ్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఏదైతే మనకి ఈ మార్నింగ్ సెషన్ ఉంటుందో మన సక్సెస్ కి అది 100% సక్సెస్ మంత్ర అండి. అది మార్నింగ్ సెషన్ అన్నది మనం సక్సెస్ అవ్వాలి అంటే దానికి వెరీ సింపుల్ టెక్నిక్ కానీ ఒక మంత్ర కానీ ఏదైనా ఉంది అంటే ఇలాగ మార్నింగ్ సెషన్స్ మీరు అటెండ్ అవ్వాలండి. చూడండి, ఈరోజు మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్యూర్ సెల్ మీద ఇద్దరు మాట్లాడారు. ఎంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇలాగ మనకి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మాత్రం ఫుల్ స్ట్రెంగ్త్ అండి. ఈరోజు ఫుల్ స్ట్రెంగ్త్. ఎప్పటికీ కూడా మన మార్నింగ్ సెషన్స్ మాత్రం 100% గా ఫుల్ స్ట్రెంగ్త్ అయిపోతున్నాయి. రియలీ గ్రేట్ అండి అది. ఇలాగ మనము కొత్త వాళ్ళందరూ కూడా మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటే మీకు మన దీని మీద మీకు ఇంకా ఎక్కువ మోర్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సార్, బాబా సార్, మనకి ఏదైనా 1 or 2 ఈ సెషన్ మీద డౌట్స్ ఏదైనా అంటే క్వశ్చన్స్ ఏదైనా ఉన్నాయా? ఇవాళ టైం అయిపోయిందండి. సార్ కూడా ఇవాళ ఇద్దరు స్పీకర్స్‌ని పెట్టడం వల్ల ఆ సెషన్‌ని ఇవాళ వద్దు అని అనుకున్నారు. ఎస్ సార్. సో కాబట్టి కంక్లూడ్ చేసేయండి సార్. ఎలాగో 7:48 అయిపోయింది కదా! అవును సార్. ఓకేనా? ఓకే సార్. రైట్ అండి అందరికి. ఎందుకంటే మనం ఒక టైం ని కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అందరికి మార్నింగ్ డ్యూటీస్, మిగిలిన పనులు హరిబరిగా ఉంటారు కాబట్టి ఎనీవే మళ్ళీ మనకి రేపు సేమ్ ద టైం మనకి మార్నింగ్ ఈ టెక్నికల్ సెషన్ లో మళ్ళీ మీరు అందరూ జాయిన్ అవుతే మళ్ళీ మనకి ఇంకొక టాపిక్ మీద మనకి మంచి స్పీకర్స్ మాట్లాడుతూ ఉంటారు. మీ అందరికి తెలిసిందే. కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అటెండ్ అవుతూ ఉండండి. సీనియర్స్ కూడా కొత్త వాళ్ళని దీంట్లో కూర్చోబెడితే ఇక్కడ అందరూ మాట్లాడుతారు కాబట్టి మీ పని తక్కువ అవుతుంది. ఓకే అండి. హ్యావ్ ఎ నైస్ డే అందరికీ కూడాను. థ్యాంక్ యూ సార్. గోయింగ్ టు కంక్లూడ్. జై హింద్. జై హింద్.